నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. శ్రావణ మాసం మొదలు కాబోతోంది. శ్రావణ మాసం మొదలవుతూనే చాలా అద్భుతంగా బోలెడన్ని పండగలొచ్చేస్తాయి. ఇంకంతా కూడా చాలా కోలాహలంగా ఉంటుంది. ఈ పండగలవి చేసుకోవటం ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇక పైన. తర్వాత శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసం, వినాయక చవితి వస్తుంది. తర్వాత ఆశ్వయుజ మాసం, దసరా పండగొస్తుంది. తర్వాత కార్తీక మాసం, అమావాస్యకి చక్కగా దీపావళి. ఇట్లా కంటిన్యూస్‌గా ఇక ఫెస్టివల్స్ మీద ఫెస్టివల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వచ్చేటటువంటి రోజులన్నీ కూడా. ఇక శ్రావణ మాసంలో మరీ ముఖ్యంగా అమ్మవారిని కొలుచుకునేటటువంటి విధానం మనందరికీ తెలిసిందే. కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు కూడా బోలెడన్ని నోములు కూడా నోచుకుంటూ ఉంటారు. మంగళగౌరి వ్రతాలని చెప్పి, ఇక వరలక్ష్మి వ్రతం అయితే ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటారు. అలాగే శ్రావణ శుక్రవారాలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, శ్రావణ సోమవారాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే, ఈ పక్షం రోజుల పాటు అంటే ఈ పాడ్యమి నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు కూడా బోల్డని విశేషాలున్నాయి. చాలా స్పెషల్ డేస్ రాబోతున్నాయి. అవన్నీ ఏమిటో ఈ వీడియోలో మనం చూద్దాము. నేను డేట్స్‌తో సహా ఇచ్చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ పక్షం రోజుల గురించి నెక్స్ట్ ఇంకొక వీడియో చెప్తాను అమావాస్య వరకు కూడా. ఓకే. అసలు ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో ఉండేటటువంటి రోజు. శుక్లపక్షం అంటే మనందరికీ తెలిసిందే. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు కూడా శుక్లపక్షం అని అంటారు. తర్వాత బహుళపక్షం అంటే పౌర్ణమి తర్వాత పాడ్యమి దగ్గర నుంచి మళ్ళీ అమావాస్య వరకు కూడా కృష్ణపక్షమనో, బహుళపక్షమనో అని అంటారు. ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏ మాసంలోనైనా ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి చాలా తిథులకి చాలా వైశిష్ట్యం ఉంటూ ఉంటుంది. అవి ఏకాదశులు అనుకోండి, చవితులు అనుకోండి, లేకపోతే ఇట్లా ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా ఇది శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం ఈ 15 రోజులు కూడా రకరకాల ఇంపార్టెంట్ డేస్ రాబోతున్నాయి. వాటి గురించి ఈ వీడియోలో ఇప్పుడు చెప్పుకుందాము. మరి ముందుగా శ్రావణ మాసము ఈసారి శుక్రవారంతో మొదలు కాబోతోంది. రేపు శుక్రవారం కాబట్టి మొదటి శుక్రవారం రేపే. అమావాస్య ఉంది సూర్యోదయానికి అని చాలా మంది అనుకుంటున్నారు. కాదు, గురువారం రాత్రి 12:40 అమావాస్య వెళ్ళిపోతుందండి హైదరాబాద్ ప్రాంతానికైతే. వేరే వేరే ప్రాంతాలకు ఒక 5-10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది అంతే. సుమారుగా 1 గంటకైతే అమావాస్య వెళ్ళిపోతుంది. మనకి చక్కగా శుక్రవారం పొద్దున్న పాడ్యమి సమయానికి సూర్యోదయ సమయానికి పాడ్యమి ఉంది. చక్కగా మొదటి శుక్రవారాన్ని చేసేసుకోవచ్చు. 5 శుక్రవారాలున్నాయి ఈ శ్రావణ మాసంలో. మొదటి శుక్రవారం రేపే. తర్వాత అని ఇందాకన్నట్టుగా శ్రావణ సోమవారాలు కూడా చాలా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి రోజులుగా చెప్తూ ఉంటారు. ఇక వరుస క్రమంలో ఈ శుక్రవారం తర్వాత నెక్స్ట్ ఫస్ట్ సోమవారం ఎప్పుడొస్తోంది, దాని వైశిష్ట్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇక ఫస్ట్ ఫ్రైడే అయిపోయింది కదా, 25వ తారీఖు మొదటి శుక్రవారం అయిపోయింది. 26వ తారీఖు శనివారం వస్తోంది. శుక్లపక్ష విధియ రాత్రి 10:41 వరకు ఉంది. ఈ రోజున బలభద్ర జయంతి వేడుకలు జరుపుకుంటారు. పూరి జగన్నాథ్ ఆలయంలో అయితే చాలా వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి అని చెప్తున్నారు. ఇక శ్రావణ మాసంలో శుక్లపక్ష తదియ రోజు అంటే ఆదివారం 27వ తారీఖు ఆదివారము శ్రావణ మాస శుక్లపక్ష తదియ. ఈ రోజు చాలా మంది కూడా స్వర్ణగౌరి వ్రతాన్ని చేసుకుంటారట. స్వర్ణగౌరి వ్రతాన్ని గనక చేసుకుంటే తమకు పెళ్లి కాని వాళ్ళు చేసుకుంటే తమకి బాగా అర్థం చేసుకునేటటువంటి అపురూపంగా చూసుకునేటటువంటి భర్త లభిస్తారట. ఒకవేళ ఆల్రెడీ వివాహితులు ఈ వ్రతాన్ని గనక చేస్తే సర్వ సంపదలు చేకూరుతాయని గౌరీదేవిని ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని చేస్తారట. మరి గౌరీదేవి అన్నా, లక్ష్మీదేవి అన్నా, లేకపోతే దుర్గా అమ్మవారన్నా ఏదైనా అమ్మవారే కాబట్టి లక్ష్మీదేవిని ఖచ్చితంగా మనం కొలుచుకోవచ్చు. ఆదివారం చక్కగా స్వర్ణగౌరి వ్రతాన్ని మీరు చేసుకోవచ్చు. అలాగే ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ సోమవారం, మొదటి సోమవారం శ్రావణ మాసంలో మొదటి సోమవారం అయితే 28వ తారీఖు వస్తోంది. అది శుక్లపక్ష చవితి తిథి రాత్రి 11:24 వరకు ఉంది. ఈ చవితి తిథి ప్రతి మాసంలో కూడా శుక్లపక్ష చవితిని వినాయక చవితి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు వినాయక భక్తులు. అంటే భాద్రపద శుక్లపక్ష చవితి రోజు ఎలా అయితే వ్రతాన్ని చేస్తారో, ఎలా అయితే పూజ చేస్తారో ఇంచుమించు అలాగే ప్రతి మాసంలో కూడా శుక్లపక్ష చవితి రోజు వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ శ్రావణ మాసంలో మాత్రం దూర్వా గణపతి వ్రతం పేరుతో ప్రత్యేకంగా స్వామివారిని కొలుస్తూ ఉంటారు. ఇక గణపతి అంటేనే మనందరికీ తెలుసు, విఘ్నాల్ని తొలగించేటటువంటి ఏకైక దైవం గణపతి. గణపతిని గనక పట్టుకుంటే అసలు మనకి తీరనటువంటి కోరికలు ఏమీ ఉండవన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. మరి ఈ గరిక రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు గరిక స్వామివారికి ఎందుకు ఇష్టము అని అంటే దాంట్లో
ఔషధి గుణాలు ఉంటాయని కొంతమంది, సైంటిఫిక్‌గా కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు. ఇక పురాణ కథ కింద మనం ఒకవేళ చూస్తే, ఈ దూర్వా గణపతి వ్రతాన్ని ఎందుకు చేస్తారంటే విష్ణు పురాణం ప్రకారం. గంధర్వ గాయిని అయిన ఒక కన్య గణపతిని మోహించి, తనను పెళ్లి చేసుకోమని ధ్యానంలో గణపతిని ఇబ్బంది పెడుతుందట. ధ్యాన భగ్నమైన గణపతి ఆమె కోరికను నిరాకరిస్తాడట. ఆవేశంలో ఆ గంధర్వ కన్య గణపతిని శపిస్తుంది. ఏకంగా గణపతినే శపించేసింది. అంటే మోహం ఎంత తీవ్రమైందో మనం ఆలోచించుకోవచ్చు. అయితే శాపం శాపమే కాబట్టి, శాప కారణంగా గణపతి తల మీద విపరీతమైన మంట పుట్టడం మొదలైందట. ఔషధ గుణాలు కలిగిన గరిక గడ్డిని తలపై పెట్టుకోవటంతోనే గణపతికి ఉపశమనం లభించిందట. అందుకని గరిక అంటే గణపతికి ప్రీతికరమైనది అని కథనం. సో భక్తులు అందుకే గరికని సమర్పిస్తూ ఉంటారు. ఆయనకి ఉపశమనం కలిగేలాగా మనం చేస్తే మన కోరికల్ని చాలా తృణప్రాయంగా తీర్చి పారేస్తారు అనటంలో సందేహం లేదు. అయితే 21 గరిక పోచలతో చక్కగా స్వామివారికి షోడశోపచారాలు పూజలు చేసి, లేకపోతే ఇవన్నీ చేయలేమండి గరికను సమర్పిస్తాం అని అనుకుంటే 21 పోచలు ఉన్నటువంటి ఈ గరికని కనుక స్వామివారికి మనం సమర్పించినట్టయితే ఖచ్చితంగా రాగద్వేషాల నుంచి మనం బయటపడతాము. అలాగే భావోద్వేగాలతో రకరకాల సమస్యలు మనం ఎదుర్కొంటూనే ఉంటాం. మన మనసు కంట్రోల్‌లో లేకనే రకరకాల సమస్యలు మనకి మనమే తెచ్చుకుంటూ ఉంటాం. సో భావోద్వేగాలనేవి కంట్రోల్‌లో ఉంటాయి అని చెప్తున్నారు. భావోద్వేగాలు ఖచ్చితంగా కంట్రోల్‌లో ఉండాలి. మనం ఎమోషన్స్ మన కంట్రోల్‌లో ఉంటే సగం వరకు సమస్యలు సాల్వ్ అయిపోతాయి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో డెఫినిట్‌గా మన ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి అంటే గణపతిని పూజించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే ఆయనకి గరికను సమర్పించుకోవచ్చు. అలాగే ఆ రోజున నాగ చతుర్థి వ్రతం సేమ్ ఇదే రోజు మొదటి సోమవారం నాడు నాగ చతుర్థి వ్రతాన్ని కూడా చేసుకుంటూ ఉంటారు. చాలా మంది కూడా కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితినే ప్రధానంగా చేసుకుంటారు. కానీ కొన్ని ప్రాంతాల వాళ్ళు ఈ శ్రావణ మాస శుక్లపక్ష చవితి రోజు కూడా నాగ చవితి వ్రతాన్ని చక్కగా నాగ చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇక నాగులకి తమ తమ ఆచారాల ప్రకారం, తమ తమ సాంప్రదాయాల ప్రకారం, ఆనవాయితీల ప్రకారం అటు ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉపవాసాలు ఉంటారు. అలాగే పుట్టల్లో పాలు పోస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆచారాల్ని ఫాలో చేస్తూ నాగదేవతల్ని ఖచ్చితంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఈ రోజున. ఇలా గనక చేసుకుంటే అలాగే సర్పసూక్త పారాయణం అంటే మా పెద్దవాళ్ళు ఏమీ చెప్పలేదండి మరి మేమేమైనా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా దండం పెట్టుకోవడంలో తప్పే ఉంది. సర్పసూక్తం వినటం కానీ పారాయణం చేయించుకోవటం కనుక చేస్తే తమ జాతక చక్రంలో ఉన్న రాహుకేతువుల దుష్ప్రభావం నుంచి కూడా బయటపడతారు అని చెప్తున్నారు. సో రాహుకేతువులు ఎంత ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడైనా జాతకం చూపించుకున్నామనంటే మాకు కాలసర్పదోషం ఉందని కొంతమంది చెప్తుంటారు. సర్పదోషాలు ఉన్నాయని కొంతమంది చెప్తుంటారు. లేకపోతే ప్రత్యేకంగా రాహు వల్ల ఏ అష్టమంలోనూ ఉన్నాడని అంటున్నారండి. రాహు వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. రాహు దశలోనే ఉన్నాము ఇబ్బంది పడుతున్నాము. రాహు అంటేనే మనకు తెలుసు ఓల్డ్ అని ఇల్యూషన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. పెద్ద మాయావి అని మనకు తెలుసు. మరి రాహుని గనక కంట్రోల్లో పెట్టుకోవాలి. రాహు కేతువులు కూడా కంట్రోల్లో ఉండాలి. వాళ్ళ దుష్ప్రభావాలు మన మీద ఉండకుండా ఉండాలి అంటే అటు సర్పసూక్తం చేసుకోవచ్చు. లేదా దుర్గాదేవిని కూడా ప్రత్యేకంగా కొలుచుకున్నా కూడా ఈ రాహుకి సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. అలాగే కేతు అంటే వినాయకుడు అని మనకు తెలిసిందే కదా. కేతు గ్రహం కంట్రోల్లో ఉండాలంటే వినాయక ఆరాధన చేయండి అని చెప్తూనే ఉంటారు కదా. మరి మాస వినాయక చవితి దూర్వా గణపతి వ్రతం కూడా ఉంది కాబట్టి కేతు అనుగ్రహం కూడా ఉంటుంది గణపతిని గనక మనం ఆశ్రయిస్తే. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శ్రావణ సోమవారానికి కూడా భక్తులు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా శ్రావణ మాసాన్ని చెప్తూ ఉంటారు. ప్రతి సోమవారాన్ని కూడా చక్కగా వినియోగించుకుంటారు. ఈసారి వచ్చేటటువంటి మొదటి సోమవారం కాబట్టి ఇది చక్కగా 108 బిల్వ పత్రాలతో శివలింగాల్ని పూజించి రుద్రాభిషేకం చేస్తారు భక్తులు ఈ రోజున మొదటి సోమవారం. ప్రతి సోమవారం కూడా చేస్తారు. ఇలా చేసినట్టయితే పరిపూర్ణమైన శివానుగ్రహం కలుగుతుంది అని కూడా చాలా చక్కగా నమ్ముతారు. అలాగే శివముష్టి వ్రతం అని కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు. ఇది మళ్ళీ వాళ్ళ సాంప్రదాయాల్ని బట్టి ఒకవేళ వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తే కనుక చక్కగా కొత్తగా పెళ్ళైన స్త్రీల చేత ఈ వ్రతాన్ని కూడా చేయిస్తూ ఉంటారు. అయితే తమిళనాడు కూడా ఈ శ్రావణ శుక్లపక్ష చవితి రోజుని చాలా వైభవోపేతంగా జరుపుకుంటారు. అది ఎలాగంటే ఆండాళ్ జయంతి వేడుకల్ని జరుపుకుంటారు. కర్కాటక మాసంలో పూర్వ పల్గుని నక్షత్రం రోజు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు భూమిపై ఉద్భవించారు అని నమ్మకం. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆండాళ్ లేదా గోదాదేవి ఈ రోజు జన్మించారు అని నమ్ముతారు. అలాగే 12 ఆళ్వార్లలో ఉన్న ఒకే ఒక్క స్త్రీ ఆళ్వారు ఆండాళ్. అలాగే గోదాదేవి అంటే మనకి టక్కున గుర్తొచ్చేది తిరుప్పావై. రంగనాథ స్వామి మీద రంగనాథ స్వామిని కీర్తిస్తూ ఆవిడ తిరుప్పావైని రచించారు. అది మనకి బాగా తెలిసినటువంటి విషయమే. చాలా ప్రాచుర్యం పొందింది. అలాగే అక్కడ చాలా విశేషంగా ఈరోజు భక్తులు మట్టి గాజులను ఆండాళ్ అమ్మవారికి నివేదించి తర్వాత ఆ గాజులని తోటి భక్తులకి పంచుతారట.
ఆ మట్టి గాజులను అమ్మవారికి నివేదించి, అంటే చక్కగా మనం పువ్వుల్ని పుష్పాలను ఎలా అయితే సమర్పిస్తామో అలా గాజుల్ని కూడా సమర్పిస్తారట. ఆ గాజుల్ని తోటి భక్తులతో పంచుకుంటారు. ఆ భక్తులు ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఆ గాజులు గనక ధరిస్తే వెంటనే వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చాలా చాలా గట్టిగా నమ్ముతారట. అలాగే గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా అమ్మవారికి నివేదించినటువంటి గాజుల్ని గనక ధరిస్తే గర్భస్థ శిశువు లోపల ఉన్నటువంటి బిడ్డకి బోలెడంత రక్షణ కవచంలా ఉంటుందట ఆ గాజులు. నేను కూడా నాకు గుర్తొస్తుంది. నేను నా పాపని కడుపుతో ఉన్నప్పుడు నేను ఇది ఆచరించాను. చాలా చక్కగా లక్ష్మీదేవికే సమర్పించాను. ఆండాళ్ళు, గోదాదేవి అందరి ఇళ్లలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆ ఫోటోలు. కానీ నేను లక్ష్మీదేవికే సమర్పించాను. ఇప్పటికీ ఉంది ఆ గాజు నా దగ్గర. 3 గాజులో ఏవో ఉంటే 2 గాజులు నేను వేసుకొని అమ్మవారి దగ్గర ఒక గాజైతే అలానే ఉంచాను. ఆ గాజును నేను ధరించాను. సో, చక్కగా ప్రెగ్నెన్సీ ఎవరైనా ఉంటే గనక చక్కగా ఈ విధానాన్ని పాటించొచ్చు. ఆండాళ్ళ అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు. సో, అలా ఈరోజు శుక్లపక్ష చవితి రోజు చవితి అనేది చాలా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి రోజు. అస్సలు మిస్ కాకుండా అటు వినాయకుడిని చాలా అద్భుతంగా మనం కొలుచుకోవచ్చు. ఆండాళ్ళ అమ్మవారిని కొలుచుకోవచ్చు. మిస్ అవ్వకండి ఈ రోజుని. ఇక నెక్స్ట్ చవితి తర్వాత మనకి శుక్లపక్ష పంచమి. శ్రావణ శుక్లపక్ష పంచమి మనందరికీ తెలిసిందే. నాగపంచమిగా మనం జరుపుకుంటాం. భారతదేశంలో దేశవ్యాప్తంగా కూడా చాలా చక్కగా నాగపంచమి వేడుకలను జరుపుకుంటాం. ఇక నాగదోషాలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఇందాక మనం చవితి రోజు ఏవైతే ఉన్నాయో కాలసర్ప దోషాలు ఉన్నాయి, లేకపోతే నాగ దోషాలు ఉన్నాయి, ఇట్లాంటి దోషాలు ఉన్నవారు చక్కగా ఈ శిలలకు ఏవైతే ఉన్నాయో వాటికి పాలాభిషేకం చేయటము, వాటికి పూజాది కార్యక్రమాలు చేయటం, అలాంటివి చేస్తే ఖచ్చితంగా నాగదోషాలు తొలుగుతాయి. అలాగే కుటుంబంలో కూడా మంచి జరుగుతుంది అని భక్తులు నమ్ముతారట. నాగపంచమి వేడుకలను అయితే తమ తమ సాంప్రదాయాలను అనుసరించి ఖచ్చితంగా నాగపంచమి వేడుకల్ని మనం జరుపుకుంటాము. అలాగే అదే రోజు గరుడ పంచమి కూడా జరుపుకుంటాం. కాబట్టి గరుడు మనకు తెలిసిందే, వినత పుత్రుడు. మనం భాగవతం చదువుకున్నట్టయితే వినత, కద్రువ. వినతకి పుట్టినవాడు గరుడు, కద్రువుకు పుట్టింది నాగ జాతి మొత్తం కూడా. వాళ్ళ ఈ ఇరువురికి పడనప్పటికీ రెండు ఒకటే రోజు వస్తాయి, నాగపంచమి, గరుడ పంచమి. ఇక గరుడ పంచమి గనక మనం చేసుకుంటే తల్లి కొడుకుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. తల్లికి ఎలాగో ప్రేమ ఉంటుంది, కానీ కొడుకులు చాలా మంది చెప్తూ ఉంటారు కదా, మా పిల్లలు మా మాట వినట్లేదండి. అందున వయసుకొచ్చిన మగపిల్లలు అంటే రాత్రుళ్ళు లేటుగా వస్తున్నారండి, మాట వినట్లేదండి, చెడు స్నేహాలు చేస్తున్నారండి, ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు కదా. అవన్నీ చెప్తూ ఉంటారు. మరి ఏం చేయాలి అనుకోవడం కాదు. ఇట్లా ప్రకృతి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. చక్కగా ఒక్కసారి ఆ గరుడుకి దండం పెట్టుకుంటే చక్కగా ఆ తల్లి కొడుకుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. తల్లి మాట పిల్లాడు వినటం అనేది జరుగుతుంది. సో, ఖచ్చితంగా ఈ రోజును వినియోగించుకోండి. అలాగే గరుడ గాయత్రి మంత్ర జపం కూడా చేస్తారు. గరుడ కవచం పారాయణం కూడా చేస్తారు. ఇవి కనుక చేస్తే రాహుకేతువుల దోషాలు తొలగిపోతాయని రాస్తున్నారు. అలాగే సర్ప దోషాలు కూడా పోతాయి అని చెప్తున్నారు. సో, గురువారం పంచమిని ఖచ్చితంగా వినియోగించుకోండి. ఎందుకంటే చాలా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి రోజు. సో, మంగళవారం పంచమి కాబట్టి చక్కగా వినియోగించుకోండి. మొదటి మంగళగౌరి వ్రతం కూడా ఈరోజు చేసుకుంటారు. మంగళగౌరి వ్రతాలు వాళ్ళ వాళ్ళ కుటుంబ సాంప్రదాయాల ప్రకారం ఆ నోములు ఉన్న వాళ్ళు, వ్రతాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు. మొదటి మంగళవారం అయితే 29వ తారీఖు వస్తోంది. ఇక పంచమి, షష్ఠి. బుధవారం నాడు షష్ఠి వస్తోంది. శుక్లపక్ష షష్ఠి ఎప్పటిదాకా ఉంది అంటే రాత్రి 2:41 వరకు కూడా బుధవారం శుక్లపక్ష షష్ఠి ఉంది. ఈ షష్ఠి చాలా చాలా విశేషంగా, షష్ఠి అంటేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు గుర్తుకొస్తాడు. అలాగే సూర్య షష్ఠి వ్రతాన్ని కూడా ప్రత్యేకంగా ఈ శ్రావణ శుక్లపక్ష షష్ఠి రోజు చేస్తారు. ఇక సూర్యుడిని ఆరాధించటం ప్రత్యక్ష దైవంగా ప్రతిరోజు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయనకి అర్ఘ్యప్రదానం చేసినంత మాత్రాన్ని ఆరోగ్యాలు కటాక్షిస్తాడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో, ఈ శ్రావణ శుక్లపక్ష షష్ఠి తిథిని ఖచ్చితంగా వినియోగించుకుని స్వామివారికి ఎర్ర చందనంతో అర్ఘ్యం ఇవ్వటం, అలాగే ఎర్రటి పువ్వులను సమర్పించటం, ఇవి చేసుకుంటూ, అలాగే ఆదిత్య హృదయం అనుకోవచ్చు, సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ఎటువంటి స్తోత్ర పారాయణం అయినా ఖచ్చితంగా చేసుకోవచ్చు. అరుణం మహాసౌరం త్రిచలతో కూడినటువంటి పారాయణలు కూడా చేయించుకోవచ్చు. తద్వారా ఆరోగ్యమే కాదు, ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు చాలా మంది చెప్తున్నారు. ఇవాళ రేపు మాకు ఉద్యోగాలు లేవండి, మాకు ఉద్యోగాలకు సంబంధించి సమస్యలు ఉన్నాయండి అని చెప్తున్నారు. సూర్య భగవానుడు అనుగ్రహించడం మొదలు పెడితే ఉద్యోగానికి వచ్చినటువంటి సమస్య అస్సలు ఉండదు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మనం అంటూ ఉంటే కదా ఉద్యోగం చేసుకోవటమో, లేకపోతే ఇంకో ఆనందాన్ని చూడటమో ఏదో ఉంటుంది. మనం అంటూ ఉండాలి, మనం దాన్ని ఆస్వాదించగలగాలి. సో, ఆరోగ్యాలు ఇచ్చేది సూర్యనారాయణమూర్తి. ఈ రోజున శ్రావణ శుక్లపక్ష షష్ఠి రోజున ఖచ్చితంగా సూర్య భగవాను పూజించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు కూడా షష్ఠి తిథిని ఖచ్చితంగా వినియోగించుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేస్తారు. ఇక గురువారం
సప్తమి వస్తోంది. గురువారం సప్తమి తిథి రాత్రి 4:58 వరకు. అంటే ఆహ్, శుక్రవారం తెల్లవారుజామున ఇంచుమించు 5 వరకు కూడా సప్తమి ఉంది. సో, ఆ రోజు చాలా చాలా విశేషంగా తులసీదాస్ గారి జయంతి. శ్రీరాముడికి పరమ భక్తులు అయినటువంటి తులసీదాస్ గారు. ఆయన రామచరితమానస్ మనకు అందించారు, మనందరికీ తెలిసిందే. అలాగే వారు హనుమాన్ చాలీసాని రాసిన విషయం మనందరికీ తెలిసిందే. హనుమాన్ చాలీసాని అందించింది కూడా తులసీదాస్ గారే. అలాగే వారణాసిలో కూడా సంకటమోచన హనుమాన్ మందిరాన్ని వీరే నిర్మించారు అని భక్తులు నమ్ముతారు. సో ఖచ్చితంగా తులసీదాస్ గారికి మనం అందరం రుణపడి ఉంటాం. హనుమాన్ చాలీసా చదవని వాళ్ళు, తెలియని వాళ్ళు బహుశా ఎవరు ఉండరేమో అని అనిపిస్తుంది. అలా ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ చాలీసా వచ్చు. ఒకసారి హనుమాన్ చాలీసా కనుక చదివితే బోల్డంత ధైర్యం వచ్చేస్తుంది. మరి అంతటి అంటే మనకి అంత ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చిన వారికి మనం ఒక్కసారైనా, సంవత్సరంలో ఒక్కసారైనా కృతజ్ఞతని ఆవిష్కరించాలి కదా! ఒక్కసారి తులసీదాస్ గారికి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతల్ని ఆవిష్కరిద్దాము. ఎప్పుడు? గురువారం 31వ తారీఖు గురువారము శ్రావణ శుక్లపక్ష సప్తమి తిథి రోజు. సో ఖచ్చితంగా తులసీదాస్ గారికి ప్రణామాల్ని తెలియజేస్తూ, ఇక నెక్స్ట్ శుక్లపక్ష అష్టమి. 1వ తారీఖు ఆగస్ట్ నెల శ్రావణ శుక్లపక్ష అష్టమి పూర్తిగా రోజంతా ఉంది కదా! సో అది 2వ శుక్రవారము. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారము. అష్టమి తిథి శుక్రవారం వస్తే నిజంగా మనం లలితా సహస్రనామంలో కూడా వింటాం. అష్టమి చంద్ర విభ్రాజ అనే నామం కూడా ఉంది. అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజు మాస దుర్గాష్టమి కూడా. దుర్గాదేవి భక్తులు ప్రతి నెల వచ్చేటటువంటి ఇరు అష్టమిల్ని, అటు శుక్లపక్షాన్ని బహుళపక్షాన్ని కూడా. శుక్లపక్షాన్ని దుర్గాష్టమిగా చేసుకుంటారు. అలాగే బహుళపక్షాన్ని కాళాష్టమిగా చేసుకుంటారు. కాళాష్టమి అంటే కాలభైరవ భక్తులు కూడా చేసుకుంటారు. దుర్గాదేవి భక్తులు కూడా ఆ అష్టమి తిథిని చాలా అద్భుతంగా వినియోగించుకుంటారు. ఈ మాస దుర్గాష్టమి ఏదైతే ఉందో, దుర్గాదేవి భక్తులు ఉపవాసం ఉండి అమ్మవారి కోసం అమ్మవారి ఆరాధన చాలా వైభవంగా చేసుకుంటారు. అది శుక్రవారంతో కూడి వచ్చింది కాబట్టి, 2వ శుక్రవారం కాబట్టి, లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం ఇది. 2వ శుక్రవారం చక్కగా వినియోగించుకోవచ్చు. ఆ రోజు పూర్తిగా ఉంది కాబట్టి చక్కగా ఆ డేని చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ 2వ తారీఖు శ్రావణ మాస శుక్లపక్ష అష్టమి తిథి ఉదయం 7:23 వరకు ఉంది. దాని తర్వాత నవమి తిథి వచ్చేస్తోంది, శనివారము. సో ఆ రోజు కౌమారీదేవి పూజ చేస్తారట. అంటే దుర్గాదేవి సప్తమాతృక రూపాలలో ఒకటైన కౌమారీదేవి కుమారస్వామి శక్తులకు ఆధారభూతమైన శక్తి అని పురాణ వచనం. ఈ శక్తిని అంబికాని, కార్తికేయిని అని కూడా పిలుస్తారు. శత్రుబాధలు ఉన్నాయండి మాకు. శత్రుబాధల నుంచి బయటపడలేకపోతున్నాము. ఎటు చూసినా భయంగానే ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఎలా హర్ట్ చేస్తారో తెలియదు. అనుకున్నప్పుడు శత్రువుల నుంచి ఎలా బయటపడాలి అని అనుకోకుండా, ఇట్లా ప్రత్యేకంగా ప్రకృతి అందించినటువంటి రోజుల్లో ఒక్కసారి దుర్గాదేవి ఆరాధన చేసినట్టయితే ఆ శత్రు బాధల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. మరి మాకు ఈ కౌమారీదేవి ఎవరో తెలియదండి. తెలియాల్సిన అవసరం లేదు. దుర్గాదేవే కౌమారీదేవిగా మనం చేసుకోవచ్చు. దుర్గాదేవిలోనే కౌమారీదేవిని చూసుకోవచ్చు. చక్కగా దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. శత్రు బాధల నుంచి బయటపడండి. ఇక 3వ తారీఖు ఆదివారము, శ్రావణ శుక్లపక్ష నవమి. తర్వాత సోమవారం, 2వ సోమవారము, 4వ తారీఖు ఆగస్ట్ నెల 2వ శ్రావణ మాసంలో వచ్చే 2వ సోమవారము, శుక్లపక్ష దశమి తిథి ఉదయం 11:41 వరకు ఉంది. ఈ 2వ సోమవారం ఎలా అయితే మొదటి సోమవారం శివముష్టి వ్రతం అని కానీ, అసలు సోమవారాలు, శ్రావణ సోమవారాలు అసలు వదులుకోరు. శివయ్యకి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా ఖచ్చితంగా భావిస్తారు కాబట్టి, చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని పొందేటటువంటి మరొక రోజు శ్రావణ మాసంలో వచ్చే 2వ సోమవారం. ఆ రోజును కూడా చాలా చక్కగా వినియోగించుకోండి. ఎంత వీలైతే అంత గుడికి వెళ్తారా, స్వామివారికి అర్చన చేయించుకుంటారా, అభిషేక ప్రియుడు కదా ఈశ్వరుడు, అభిషేకం చేస్తారా, మన ఇష్టం, మన శక్తి కొలది ఖచ్చితంగా స్వామివారిని మనం చక్కగా కొలుచుకోవచ్చు. ఆ తర్వాత 5వ తారీఖు ఆగస్ట్ నెల మంగళవారము శ్రావణ శుక్లపక్ష ఏకాదశి తిథి మధ్యాహ్నం 1:12 వరకు ఉంది. సో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ పుత్రదా ఏకాదశి, పుష్య శుక్లపక్ష ఏకాదశిని కూడా పుత్రదా ఏకాదశి అనే పిలుస్తారు. ఇక పేరులో ఉన్నట్టుగానే పుత్ర సంతానం కోసం ఖచ్చితంగా ఈ ఏకాదశిని ఆశ్రయించవచ్చు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి స్వామివారిని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో, అలాగే తులసి దళాలతో ఆయనను అర్చించుకుంటూ ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి ఘడియల్లో పారణ చేయటం. ఏకాదశి నియమాలు, ఏకాదశికి ఎలా చేయాలో మనందరికీ తెలిసిందే కదా. మరి ఈ పుత్రదా ఏకాదశికి ఖచ్చితంగా చాలా మంది చెప్తున్నారు, మాకు పెళ్ళైపోయి ఇన్నేళ్ళు అయిపోయిందండి, ఇంకా పిల్లలు పుట్టలేదు. లేకపోతే చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కూడా, 2 ఆడపిల్లలు ఉన్నారండి, ఒక మగ పిల్లవాడు ఉంటే బాగుంటుందని.
మళ్ళీ మేము ట్రై చేస్తున్నాము, ట్రై చెయ్యాలి అని అనుకుంటున్నాము. మరి పుత్ర సంతానం కావాలి అనుకున్న వారు ప్రత్యేకంగా ఈ పుత్రద ఏకాదశిని ఆశ్రయించొచ్చు. చక్కగా అయితే ఆ ఏకాదశి వైశిష్ట్యం గురించి మళ్ళీ ఎలాగో రకరకాల వీడియోస్ వస్తాయి. ఇంకా వివరణాత్మకంగా ఇంకా వీడియోస్‌లో మనం చూద్దాము. అయితే ఈ ఏకాదశికి పారణ మరి మర్నాడు ఎప్పుడు తినాలి అనే డౌట్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడే చెప్పేస్తున్నాను. ఏకాదశి ఉపవాసం ఉన్నవారికి మరునాడు పారణ సమయం మరునాడు ఉదయం 8:31 వరకు ఉంటుంది. అంటే సూర్యోదయం నుంచి 8:31 అంటే 8:31 లోపు తినేయాలి. సో చక్కగా పారణ నెక్స్ట్ డే చేయొచ్చు. అది బుధవారం నాడు వస్తుందనమాట. ఇక 6వ తారీఖు బుధవారము శ్రావణ శుక్లపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం 2:08 వరకు ఉంది. సో ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఆ రోజు పొద్దున్నే 8:30 లోపు పారణ చేసేయచ్చు. అలాగే దామోదర ద్వాదశి పేరుతో విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. జీవితంలో పరిపూర్ణ ఆనందం, ఐశ్వర్యాలు లభిస్తాయి. ఈ దామోదర ద్వాదశిని గనక మనం చేసుకుంటే అంటే విష్ణుమూర్తి ఆరాధన ప్రత్యేకంగా ఆ రోజు చేసుకుంటే ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా స్వామి అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. విష్ణుమూర్తే కాదు శివుణ్ణి కూడా పూజించినంత ఫలితం లభిస్తుంది ఈ దామోదర ద్వాదశి నాడు విష్ణుమూర్తి ఆరాధన చేసినట్టయితే. అలాగే అదే బుధవారం నాడు ప్రదోషంలో త్రయోదశి తిథి కూడా ఉంటుంది కాబట్టి ప్రదోష వ్రతం కూడా చేస్తారు శివ భక్తులు. ప్రతి త్రయోదశి, ఇరు త్రయోదశులు, శుక్లపక్ష త్రయోదశి, బహుళపక్ష త్రయోదశి, ఈ రెండింటిని కూడా ప్రదోష సమయంలో ఉన్న త్రయోదశిని చాలా చాలా వైభవంగా వినియోగించుకుంటారు. శివుడి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా చాలా చక్కగా అభిషేకాదులు కానీ ఇట్లా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. త్రయోదశి ప్రదోష వ్రతం కూడా బుధవారమే రాబోతోంది. ఇక 3వ శుక్రవారం 8వ తారీఖు ఆగస్టు నెల 2025 శుక్రవారము అంటే శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారము. 3వ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఇది ఆ రోజు శ్రావణ శుక్లపక్ష చతుర్దశి తిథి మధ్యాహ్నం 2:12 వరకు ఉంది. సో ఆ రోజే వరలక్ష్మి వ్రతం వస్తుంది. సో వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేసుకుంటాం, ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో చాలా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని గనక చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. వాళ్ళ ఆచారాల రీత్యా లక్ష్మీదేవి ఆరాధన ఎలా చేయాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ రోజే వస్తుంది 8వ తారీఖే వరలక్ష్మి వ్రతం. చాలా వైభవంగా ఆ రోజున చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ శనివారం 9వ తారీఖు ఆగస్టు నెల 2025 శనివారము శ్రావణ శుక్లపక్ష శ్రావణ పౌర్ణిమ. సో పౌర్ణమి ఎప్పటి వరకు ఉంది, మధ్యాహ్నం 1:24 వరకు ఉంది కాబట్టి సో సూర్యోదయానికి పౌర్ణమి ఉంది కాబట్టి ఆ రోజే పౌర్ణమి. శ్రావణ పౌర్ణిమ అంటే మనకు తెలిసిందే, రాఖీ రక్షాబంధన్ ఆ రోజు చక్కగా రాఖీ పండుగ జరుపుకుంటాము. ఇక రాఖీ ఎప్పుడు కట్టాలి, ఏ సమయంలో కట్టాలి అన్న డౌట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి రాఖీని ఆ రోజు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 1:24 మధ్య కాలంలో రాఖీ కట్టడానికి చాలా అనుకూలం అని చెప్తున్నారు. సో శ్రావణ పూర్ణిమ, పూర్ణిమ అంటేనే అసలు సకల కళలు కూడా సంతరించుకొని ఉంటాడు చంద్రుడు. సో ఇక రకరకాల విధి విధానాల్ని మనం చేసుకుంటూ ఉంటాం. లక్ష్మీదేవి ఆరాధన చేస్తాము. అలాగే ఆ రోజు గాయత్రి జయంతి వేడుకలు కూడా జరుపుకుంటారు. శ్రావణ పూర్ణిమ రోజు గాయత్రీదేవి ఆవిర్భవించారు అనే అనే వేదమాతగా ఆవిడ కొలవబడుతున్నారు. గాయత్రీదేవి ఆవిర్భవించారు అని కూడా నమ్ముతారు కాబట్టి గాయత్రీదేవిని చాలా చాలా వైభవంగా, గాయత్రీదేవి అనుగ్రహం ఉంటే త్రిశక్తుల స్వరూపం ఆవిడ. ఆవిడ అనుగ్రహం ఉంటే ఇంకా లేనిదంటూ ఏమీ ఉండదు. ఆ రోజు గాయత్రి జయంతి కాబట్టి చాలా చక్కగా అటు గాయత్రీదేవికి, లక్ష్మీదేవికి, అలాగే రాఖీ పండగ ఇట్లా ఒకటేంటి చాలా చాలా విశేషాలు ఉంటాయి శ్రావణ పౌర్ణమి రోజు. అవన్నీ కూడా జంధ్యాల పూర్ణిమగా కూడా జరుపుకుంటారు. ద్విజులు ఎవరైతే ఉన్నారంటే ఉపనయన సంస్కారం జరిగిన వాళ్ళ శాస్త్రోక్తంగా తమ జంధ్యాలను మార్చుకుంటారు. అలాగే శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటారు. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవ అనుగ్రహం ఉంటే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే అని అంటుంటారు. హయగ్రీవ అనుగ్రహం ఉంటే చదువులు చాలా బాగా వస్తాయండి. పిల్లలకి ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని చదివిస్తూ ఉంటారు పిల్లల చేత. సో హయగ్రీవ జయంతి కూడా శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకుంటారు. సో 15 రోజులు, ఈ 15 రోజులు కూడా ఏమేం వైశిష్ట్యాలతో రాబోతున్నాయి ఈ 15 రోజులు అనేది ఇక్కడ అందించేటటువంటి ప్రయత్నం నేను చేశాను. నెక్స్ట్ 15 రోజులు కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ రాబోతున్నాయి. అవి కూడా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పౌర్ణమికి ముందు ఆ వీడియో చేస్తాను. సో అమావాస్య వరకు ఏం ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి అనేది మీరు ఆ వీడియో ఒకటి చూసుకుంటే సరిపోయేలాగా
ప్లాన్ చేస్తాను. ఎలా అనిపించింది? మరి మీ సజెషన్స్ ఏమన్నా నాకు తెలియజేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఖచ్చితంగా ఆ డౌట్స్‌కి నేను రిప్లై ఇస్తాను. సో, ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. శ్రావణ మాసాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. చక్కగా వినియోగించుకోండి. శ్రావణ మాసం వైభవాన్ని గనక ఆస్వాదించడం మొదలుపెడితే అసలు మాటల్లో చెప్పలేం. ఎవరికి వారు అనుభవపూర్వకంగా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం ఆస్వాదించాలంతే. సో, ప్రతి ఒక్కరికి కూడా శ్రావణ మాస శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే.